ఇది అయిపోతే అతని జీవితం క్లోజ్ జగన్మోహన్ రెడ్డిది. అందుకనే ఈ యొక్క ఇవాళ ప్రెస్ మీట్ 2 గంటలు ఎవడని పెడతారండి? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నీకు దమ్ము ధైర్యం ఉంటే రికార్డ్ చేసి పెడతాం కాదు, నువ్వు తీసుకొచ్చి ప్రెస్ అందరిని పిలువు. ఎవరిని ఈ ప్రెస్ నువ్వు ఏదైతే ఎల్లో మీడియా అంటున్నావా లేకపోతే నీ మీడియా బ్లూ మీడియా అంటున్నావా, ఎవరైనా అన్ని ఛానల్స్ పిలువు, అన్ని ప్రెస్ని పిలిచి ఓపెన్గా అడుగు. నీకు ధైర్యం ఉంటే వాళ్ళు అడిగే ఆన్సర్లకు చెప్పు. నువ్వు ధైర్యం ఉంటే అది మానేసి ఇంట్లో 4 గోళ్ల మీద వాళ్ళ సొంత కెమెరా పెట్టుకొని క్వశ్చన్ వేసేవాళ్ళు లేడు, ఆన్సర్ వేసేవాళ్ళు లేడు. ఆయన మాట్లాడుకుంది మాత్రం రిలీజ్ చేస్తున్నాడు. ఆ రిలీజ్ చేసేది మనం చూడాలి. అది మన నాయకుడు లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడారు సార్. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం, మిగిలిన సబ్జెక్టులోకి వెళ్ళిపోయింది. లిక్కర్ స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే, ఇది అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడిగే ఈ ప్రతి ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ అడుగుతా ఉన్నా, లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి, లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధుడు బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? దాని ఫలితంగానే అదండి ఆయన లిక్కర్ విధి విధానాలని ఆయన వివరించారు. లంచాలు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే దానికి అంతా మొత్తం స్కెచ్ అంతా ఆయనకు తెలుసు కాబట్టి ఆ సీక్రెట్లు ఇప్పుడు వస్తాయి. రేపు పొద్దున్న కసిరెడ్డి మొత్తం ఆ టీం అంతా చెప్పబోతున్నారు కాబట్టి ఎక్కడిచ్చారు, ఎలా ఇచ్చారు మొత్తం తెలుస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, 1 లీటరు మనం ఇవాళ ఇథనాల్ స్పిరిట్ కానీ దాని ద్వారా మనం లిక్కర్ తయారు చేస్తాం. 1 లీటరు 60 రూపాయలు ఇవాళ, లేకపోతే 70 రూపాయలు ఉంది. దానికి 2 లీటర్లు వాటర్ కలుపుతారు, మినరల్ వాటర్ కలిపి దాంట్లో స్మెల్ వాసన కోసం, కలర్ కోసం, బాటిల్ కాస్టు, పైన మూత, లేబులింగు ఇవన్నీ కలిపినా కూడా మనకు కాస్ట్ అయ్యేది 400 రూపాయలు. అది ఏది వాటరు ఇవన్నీ కలుపుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కలిపి 400. ఇది ఒక 3 లీటర్లు మనం కనుక 180 క్వార్టర్ అంటే 180 ml దాన్ని వస్తే దరిదాపుగా ఆ 3 లీటర్లు చొప్పున లెక్కేసుకుంటే 16 బాటిల్స్ వస్తాయి. అవి 16 బాటిల్స్ ఇంటూ వీళ్ళు అమ్మింది 200 రూపాయలు అంటే 3200 రూపాయలు అమ్మారు. నువ్వు బాటిల్ అమ్మింది 400 రూపాయలు. 400 అమ్మితే మిగతా 2800 రూపాయలు నువ్వు ప్రాఫిట్ సంపాదించావు. ఏ విధంగా సంపాదించేవారంటే, ఒకటి ప్రతి గవర్నమెంట్ బాటిల్కి బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ అమ్మేమో గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. బార్ కోడ్ లేకుండా దొంగతనంగా విడిగా అమ్మే అన్నీ కూడా క్యాష్లో అమ్ముతున్నాడు. దాని బార్ కోడ్ ఉండదు, ఏముండదు. అదొక లారీ వస్తుంది, ఇది ఒక లారీ వస్తుంది. సో నీ గవర్నమెంట్ రెవెన్యూ ఎందుకు తగ్గిందంటే, వితౌట్ బార్ కోడ్ వితౌట్ బిల్లు నువ్వు షాప్స్లో అమ్మే గవర్నమెంట్ మొత్తం నీ కార్యకర్తలే కదా పెట్టుకుంది. వాళ్ళ దీని మీద మీ అధ్యక్షురాలు చాలా డీటెయిల్గా మాట్లాడారు కదా సార్. 98,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు ఆవిడ. అవును, ది వాల్యూమ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. అవును, మన పురంధేశ్వర్ గారు 2023లోనే ఎలక్షన్లకు ముందే, సంవత్సరం ముందు పాలకొల్లు వెళ్ళి బాటిల్స్ పగలగొట్టి ఈ స్కామ్ గురించి మొత్తం అప్పటికి 87,000 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ అమ్మారు. ఒక 7,000 కోట్ల రూపాయలు అప్పుడు క్యాష్ అమ్మారు. తర్వాత మళ్ళీ పెరిగింది. సో ఇవాళ వాళ్ళు క్యాష్ ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఒక పక్కనేమో మోడీ గారు దేశము ప్రపంచం అంతా డిజిటలైజేషను, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, పేటిఎంలు, గూగుల్ పేలు వస్తే ఈయన మాత్రం ఇక్కడ దీని వరకు మాత్రం ఓన్లీ క్యాష్. కారణం ఏంటంటే ఆ డబ్బులు అతను సంపాదించారు. మరి ఎందుకు సార్ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం విషయంలో మీరు వెనక ముందు ఆగుతున్నారు? లేదు, దేనికైనా ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు చేసే అధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాల్లో ఇసుక ఒకటి ఉంది. భూములు 22A అని పెట్టి దాంట్లో భూములు, మట్టి, ఆఖరి పోలవరం కాలువ పక్కన మొత్తం కూడా తవ్వేశాడు. ఆఖరికి వాళ్ళు ఇళ్ల పట్టాలు ఇస్తే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు. ఒక స్కామ్ కాదు వీళ్ళది. సో ఈ 5 సంవత్సరాల్లో ఈయన చేసింది డెవలప్మెంట్ ₹1 ప్రజావేదికతో మొదలుపెట్టి చివరికి కరోనాలో కూడా దాన్ని క్యాష్ చేసుకోగలిగాడు. ఆఖరికి ప్రతి దానికి కూడా ఎలక్షన్లు కూడా నామినేషన్లు వేయకుండా ఒక దౌర్జన్యంతో